హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. షార్ట్కట్స్ ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా వాల్యూలో 10% ఫైండ్ అవుట్ చేయాలంటే 10% ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటూ 1/10 చేస్తే సరిపోతుంది. సో ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. మళ్ళీ ఒకసారి చూడండి, జస్ట్ షార్ట్ రివ్యూ. సో 20% ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటూ 22/10 చేయాల్సి వస్తుంది. సో అదేవిధంగా మనకి 90% వరకు 90% ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటూ 9/10 ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక నెంబర్కి 90% కావాలంటే ఆ నెంబర్ ఇంటూ 9/10 చేస్తే సరిపోతుంది. అదేవిధంగా 25% ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటూ 1/4 చేస్తే సరిపోతుందండి. అండ్ 50% ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటూ 1/2 చేస్తే సరిపోతుంది. 75% ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటూ 3/4 చేస్తే సరిపోతుంది. వీటితో పాటు మనకి ఇంకొన్ని అడిషనల్గా అవసరం. 12.5 అంటాం. 12.5% ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ నెంబర్ని ఇంటూ 1/8 చేస్తే చాలు. ఎందుకంటే 12.5 అనేది 100లో 1/8 పార్ట్. దీనికి 12.5 యాడ్ చేస్తే 25 వస్తుంది. 25% ఫైండ్ అవుట్ చేయాలంటే 2/8 అండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/4. ఇంతకుముందుకు రాసుకున్నాము. అదేవిధంగా నెక్స్ట్ ఇంకో 12.5 యాడ్ చేస్తే 37.5 వస్తుంది. సో దీనికి మనం 3/8 చేస్తాం. ఇంకొక 12.5 యాడ్ చేస్తే 50% వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 4/8. ఒకసారి గమనించండి, 1/8, 2/8, 3/8, 4/8, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2. నెక్స్ట్ 62.5 అంటే 5/8 చేస్తే సరిపోతుంది. అండ్ 75% అంటే 6/8, విచ్ మీన్స్ 3/4. సో ఈ వాల్యూస్ అనేది ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది. 1/4, 1/2, 3/4. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి 87.5 ఫైండ్ అవుట్ చేయాలంటే 7/8 చేస్తే సరిపోతుంది. సో ఇట్లా కొన్ని షార్ట్కట్స్ మనకు అవసరం వస్తాయి. వీటితో పాటు అడిషనల్గా ఇంకొక 3 టాపిక్స్ అండి, లైక్ 33.33 ఆర్ 33 1/3% ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటూ 1/3 చేస్తే సరిపోతుంది. ఇంటూ 1/3. 66 2/3 అంటాం, లేదా 66.66 అంటాం. దానికి ఇంటూ 2/3 చేయాల్సి వస్తుంది. వాటితో పాటు 11 1/9 అంటే 1/9 చేయాల్సి వస్తుంది. 9 1/11 అంటే ఇంటూ 1/11 చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనకి కొన్ని పర్సెంటేజ్ అవసరం వస్తాయి. ఇవి ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. షార్ట్ రివ్యూ అండి. ఇవి ఎంత బాగా గుర్తుకుంటే నెక్స్ట్ టాపిక్స్ అంత ఈజీ ఉంటుంది. సో ఇవి గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. వీటి తర్వాత మీరు ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్స్ అనేవి కొంచెం హైయర్ లెవెల్ నుంచి ఆల్ మెథడ్స్ కవర్ చేస్తూ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1. ఒక పరీక్షలో ఏ అనే విద్యార్థికి 38 మార్కులు పొంది పాస్ మార్కుల కంటే 15 మార్కులు ఎక్కువగా పొందెను. అదే పరీక్షలో బి అనే విద్యార్థి 42 మార్కులు పొంది పాస్ మార్కుల కంటే 39 మార్కులు ఎక్కువగా పొందాను. అయినా మొత్తం మార్కులు ఎన్ని? సో ఒక ఎగ్జామ్లో ఏ అనే క్యాండిడేట్కి 38% ఆఫ్ మార్క్స్ వచ్చాయి. తను పాస్ అయ్యిండు, అంతకంటే ఎక్కువ 15 మార్కులు ఎక్కువ వచ్చినాయి. అంటే పాస్ కంటే ఎక్కువ మార్కులు ఎక్కువ వచ్చాయి. సో పాస్ పర్సెంటేజ్ ఎంతో తెలియదు, యాజ్ వెల్ యాజ్ పాస్ మార్క్స్ కూడా ఎంతో తెలియదు. అదే పరీక్షలో బి అనే విద్యార్థికి 42% మార్కులు వచ్చినాయి. పాస్ మార్కుల కంటే 39 మార్కులు ఎక్కువ వచ్చినాయి. సో ఇక్కడ కూడా మళ్ళీ పాస్ పర్సెంటేజ్ తెలియదు, పాస్ మార్కు తెలియదు. ఏదో ఒకటి తెలిసి మనం చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఈవెన్ 38% ఈక్వల్ టు ఎన్ని మార్కులు వచ్చినాయి అని చెప్పినా కూడా మొత్తం మార్కులు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఏమైనప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఇద్దరి మధ్య తేడా అంటే బి మైనస్ ఏ చేసినప్పుడు మనకి 42 మైనస్ 38%, 42% మైనస్ 38% ఈక్వల్ టు 4% అండి. సో 4% అనేది నెంబర్, ఇక్కడ పర్సెంటేజ్. నెంబర్ విషయానికి వచ్చేసరికి తనకి 39 మార్కులు ఎక్కువ వచ్చాయి, ఇంకొక అతనికి 15 మార్కులు ఎక్కువ వచ్చాయి, విచ్ ఇస్ ఈక్వల్ టు 24 మార్క్స్. అంటే మనకి 4% ఈక్వల్ టు 24 వచ్చింది అనమాట. సో ఇప్పుడు కావాల్సింది మొత్తం మార్కులు అంటే 100% ఈక్వల్ టు వాట్. సో 4 నుంచి 24 ఎట్లా వస్తుంది? ఇంటూ 6 అంటే ఇక్కడ కూడా ఇంటూ 6, విచ్ ఇస్ ఈక్వల్ 600 మార్క్స్ టోటల్ మార్క్స్. సో ఈ విధంగా చేస్తున్నాం మనం క్వశ్చన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏదో ఒక పర్సెంటేజ్ ఇస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏది ఇవ్వనప్పుడు రిలేషన్ తీసుకుంటున్నాం. బీకి 42% వచ్చాయి, ఏకి 38% వచ్చాయి. డిఫరెన్స్ ఎంత? 4%. యాజ్ వెల్ యాజ్ మార్క్స్ కూడా తనకి 39 మార్కులు ఎక్కువ వచ్చాయి, ఏకి 15 మార్కులు ఎక్కువ వచ్చాయి. డిఫరెన్స్ అనేది 24 మార్క్స్. సో 4% ఈక్వల్ టు 24 మార్క్స్. సో టోటల్ మార్క్స్ అడిగాడు కాబట్టి 100% ఈక్వల్ టు వాట్. సో ఇప్పుడు మనం ఏది కావాలంటే చేయొచ్చండి దాని నుంచి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉద్యోగి తన జీతంలో 30% ఆహారానికి, 20% ఇంటి అద్దెకు, 15% స్కూల్ ఫీజుకి, 10% రవాణాకి ఖర్చు చేసిన అతని పొదుపు 5,000. అయినా తన జీతం ఎంత? సో ఇక్కడ మనకి కండిషన్స్ ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్గా ఇచ్చేస్తాడు. 30% ఆహారానికి, 20% ఇంటి అద్దెకి, 15% స్కూల్ ఫీజుకి, 10% రవాణాకి. సో మొత్తం ఎంత పర్సెంట్ ఖర్చు చేశారంటే 30 +
20 plus 15 plus 10 which is equal to 50 plus 50 plus 25 75% ఖర్చు చేసేస్తాడు 50 65 75% ఖర్చు చేసేస్తాడు సో 75 ఖర్చు చేస్తే ఎంత పొదుపు చేసినట్టు 100 మైనస్ 75 విచ్ ఇస్ ఈక్వల్ టు 25% పొదుపు చేశాడు సో అన్ని ఖర్చులు పోను మిగిలిన 25% ఈ 25% అనేది 5,000కి సమానం 25% ఈక్వల్ టు 5,000 అయితే తన జీతం అంటే 100% ఈక్వల్ టు ఎంత సో 25 నుంచి 50 ఎట్లా వస్తుంది చూద్దాం ఒకసారి ఇంటూ 20 చేస్తే వస్తుంది సో ఇంటూ 20 చేస్తే 20,000 అండి సో ఇక్కడ మనకు పర్సెంటేజ్ ఈ విధంగా కూడా ఈజీగా అవుతుంది 25% నుంచి 5,000 ఏ విధంగా వచ్చింది రిలేషన్ 25 ఇంటూ 2 పక్కన 0 సో ఇంటూ 20 చేస్తే వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 100 ఇంటూ 20 చేస్తే సరిపోతుంది 100 ఇంటూ 20 చేసినప్పుడు మనకి 20,000 వస్తుంది లేదా క్రాస్ మల్టిప్లికేషన్ నుంచి కూడా చేసుకోవచ్చు మనం క్రాస్ మల్టిప్లికేషన్ అనేది అందరికీ తెలిసిన మెథడ్ తక్కువ టైంలో చేయడానికి క్వశ్చన్ ఈ విధంగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఒక ఉద్యోగి తన జీతంలో 30% ఆహారానికి మిగిలిన వాటిలో 20% ఇంటి అద్దెకి మిగిలిన వాటిలో 10% రవాణాకి ఖర్చు చేసిన అతని పొదుపు 5,040 జీతం ఎంత సో ఇంత ముందుకు ఎటువంటి కండిషన్ లేదు కానీ ఇక్కడ ఒక కండిషన్ ఫామ్ అయిపోయింది మిగిలిన వాటిలో సో 30% ఆహారం ఖర్చు పెట్టాడు మిగిలిన దాంట్లో ఫస్ట్ సపోజ్ 100% ఉంటే 30% ఖర్చు చేసేసాడు అంటే ఎంత ఉంది ఇప్పుడు 70% ఈ మిగిలిన దాంట్లో 20% ఈ మిగిలిన దాంట్లో 20% 14 అండి సో 14 ఖర్చు చేస్తే మనకి రిమైనింగ్ 56 వస్తుంది అండ్ మిగిలిన దాంట్లో 10% ఇక్కడ 56 మిగిలింది ఇలా 10% అంటే 5.6 వెళ్తే మనకి మళ్ళీ 50.4 రావడం జరుగుతుంది సో ఈ 50.4 ఈక్వల్ టు 1,5040 అంట అయితే మొత్తం జీతం ఎంత ఇప్పుడు 100% సో 100% ఈక్వల్ టు వాట్ సో దీని నుంచి ఇది ఎట్లా వస్తుంది ఇంటూ 1 0 2 0 కాబట్టి ఇంటూ 100 చేస్తే వచ్చింది సో మళ్ళీ ఇక్కడ ఇంటూ 100 చేసేస్తే 10,000 వస్తుంది సో ఇది బేసిక్ మెథడ్ అండి అంటే మనకి ఎటువంటి ఫార్ములాస్ లేకుండా ఇచ్చిన దాన్ని క్లారిటీగా అర్థం చేసుకుంటే రాసే మెథడ్ ఇది సో ఇది కొంచెం రిస్కీ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ 56 5.6 అండ్ 5.8 ఫాస్ట్గా ఉండాలి పర్సెంటేజ్ ఇంతకుముందు చెప్పాం కదా మనం ఫాస్ట్గా ఉండడం వల్ల ప్లస్ పాయింట్ చూడండి ఒకసారి ఇక్కడ మనం 20% అన్నాం 70లో 20% 14 ఫాస్ట్గా చేసాం ఎందుకు ఇంటూ 2/10 చేస్తే సరిపోతుంది 70 ఇంటూ 2/10 అంటే 14 సో మళ్ళీ 56 వచ్చింది అలా 10% అంటే 5.6 చెప్పాం కదా 10% అంటే లాస్ట్ నుంచి 1 పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది కాబట్టి సో ఈ విధంగా షార్ట్ కట్స్ ఉపయోగపడతాయి సో ఇది జనరల్ మెథడ్ సో మనకి ఫార్ములా మెథడ్కి వచ్చేసరికి 30% ఐ మీన్ ఒక తన జీతాన్ని ఎక్స్ అనుకుందాం ఎక్స్లో 30% ఖర్చు చేశాడు రిమైనింగ్ 70% ఉంటుంది 70/100 ఇంటూ 20% ఖర్చు చేశారంటే 80/100 ఇంటూ 10% ఖర్చు చేశారంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 5,040 అన్నమాట సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ 10,000 రావడం జరుగుతుంది సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 10,000 వస్తుంది అనమాట ఇంత పెద్దగా చేయడం కంటే మనం జనరల్గా థింక్ చేసేసి షార్ట్ కట్స్ వేలో చేయడం ఈజీ అండి సో ఇక్కడ మన క్యాలిక్యులేషన్ చూడండి x ఇంటూ 7/100 ఇంటూ 80/100 ఇంటూ 90/100 ఈక్వల్ టు 5040 సో అంత పెద్ద క్యాలిక్యులేషన్ మనం చేయడం కష్టం కాబట్టి ఈజీ మెథడ్లో చేసిన ద్వారా మనకి డైరెక్ట్గా 10,000 రావడం జరుగుతుంది సో ఇట్లా కూడా చేసినా కూడా మనకి x ఈక్వల్ టు మళ్ళీ 10,000 వస్తుంది సో ఇంత పెద్ద కాకుండా షార్ట్ కట్లో చేయడం ఈజీ అండి నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తి జీతం 20% పెరిగిన తర్వాత 60,000 పొందాను అయితే పెంచకముందు తన జీతం ఎంత సో ఒక వ్యక్తి జీతం మనకు తెలియదు కాబట్టి పర్సెంటేజ్లో మనం ఏమైనా 100 అనుకుంటాం కాబట్టి తన జీతం ఫస్ట్ 100% ఉంది సో 100% జీతం ఉంటే 20% పెరిగింది 100లో 20 ఎంత అండి 20% సో విచ్ ఇస్ ఈక్వల్ టు 120 పెరిగిన తర్వాత 120% ఈ 120% అనేది 6,000కి సమానం 6,000కి సమానం పెరగక ముందుకు అంటే 100 ఈక్వల్ టు వాట్ క్రాస్ మల్టిప్లికేషన్ సో 6,000 ఇంటూ 100/120 6 1 జా 6 2 జా 0 0 అంటే 100/2 అంటే 50 సో పెరగక ముందుకు 5,000 రూపాయలు వచ్చాయన్నమాట 50 ఇంటూ 100 5,000 సో పెరగక ముందుకు దాని జీతం ఎంత 5,000 రూపాయలు అంటే 120 ఈక్వల్ టు 60 అంటే 100 ఈక్వల్ టు 5,000 సో అంటే మనకి నెంబర్స్ కొంచెం స్పీడప్ ఉంటే ఫాస్ట్గా కూడా చేయొచ్చు సో ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి ప్రతిసారి కూడా చిన్న చిన్న క్వశ్చన్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి డిఫరెంట్ మెథడ్స్ అండి ఈచ్ వన్ కూడా డిఫరెంట్ మెథడ్ సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఏ జీతం బి జీతం కంటే 20% తక్కువ అయినా బి జీతం ఏ జీతం కంటే ఎంత శాతం ఎక్కువ సో ఒకసారి క్వశ్చన్ గమనించండి ఏ జీతం బి జీతానికి రిలేషన్ యాజ్ వెల్ as బి జీతానికి ఏ జీతానికి రిలేషన్ ఒక చిన్న నెంబర్ అండి ఇక్కడ పర్సెంటేజ్ నెంబర్ చాలా డిఫరెంట్ సో పర్సెంటేజ్ కాకుండా నెంబర్ తీసుకుంటే ఏ జీతం బి జీతం కంటే 100 రూపాయలు తక్కువ అప్పుడు బి జీతం ఏ జీతం కంటే 100 రూపాయలు ఎక్కువ అని చెప్పి రాస్తాం ఎందుకంటే సపోజ్ ఈయనది 1,000 రూపీస్ అయితే ఈయనది 1,100 రూపీస్ ఉంటుంది అఫ్కోర్స్ మళ్ళీ తక్కువ ఎక్కువ కాబట్టి సేమ్ ఉంటుంది అది ఎప్పుడు అది నంబర్ ఇచ్చినప్పుడు
కానీ పర్సంటేజ్ నెంబర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో పర్సంటేజ్ నెంబర్ లెక్క మనం అఫ్కోర్స్ ఇక్కడ 20% తక్కువ కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏ జీతం 20% తక్కువ ఇచ్చాడు కాబట్టి బి జీతం 20% ఎక్కువ అంటే తప్పండి. ఎందుకంటే శాతాలు నంబర్స్ ఎప్పుడు సమానం కావు. శాతాలు నంబర్స్ ఎప్పుడు కూడా సమానం కావు కాబట్టి యాక్చువల్గా శాతం ఎట్లా వస్తుందో చూద్దాం ఒకసారి. సపోజ్ ఏ జీతం 100 రూపీస్ అనుకుంటే ఏ జీతం బి జీతం కన్నా 20% తక్కువ. సో బి జీతం 100 అనుకుందాం. ఎందుకంటే ఇక్కడ కంపారిజన్ చేయండి ఒకసారి. ఫస్ట్ బి తోటి కంపారిజన్ కాబట్టి బీది 100 అయితే ఏది ఎంత అవుతుంది 20% తక్కువ -20% విచ్ ఇస్ ఈక్వల్ టు 80 వస్తుంది. సో ఈయనది 80. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగినట్టు 25% పెరుగుతుంది. ఎందుకు 20 పెరిగింది. 20 అంటే 80లో 20% ఎంత 25% ఎక్కువ అనమాట. అంటే ఏ కంటే బీకి ఎంత శాతం ఎక్కువ 25% ఎక్కువ. అంటే ఆయన కంటే ఈయనకు 20% తక్కువ ఉంటే ఈయన కంటే ఆయనకి 25% ఎక్కువ ఉన్నట్టు దాని మీనింగ్. సో ఇక్కడ మనకి నంబర్ పర్సంటేజ్ ఎప్పుడు సమానం కాదు. సో ఇదంతా కన్ఫ్యూజన్ మనకు అవసరం లేదండి. జస్ట్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఇస్తాడు, ఆన్సర్ చేస్తే సరిపోతుంది. అది నంబర్ ఎక్కువనా తక్కువనా తర్వాత విషయం. సో సింపుల్గా చేయడానికి ట్రిక్ ఏంటంటే ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనకి ఒకటే పర్సంటేజ్ కనబడుతుందండి. ఎక్కువ తక్కువ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు పెరిగిన తగ్గిన ఎక్కువ తక్కువ అనే క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకి క్వశ్చన్లో ఒక పర్సంటేజ్ ఉంటుంది. ఎంత ఉంది ఇక్కడ పర్సంటేజ్ 20 అని ఉంది. సో 20 ఫస్ట్ రాసుకోండి. దాని తర్వాత 20 తక్కువ అని ఇచ్చాడు. తక్కువ అంటే 100 - 20 100 - 20 80 ఇంటూ 100 పెట్టేసేయండి. 20 1 24 4 1 4 25. సో సింపుల్గా మనకి 25% వస్తుంది. అంటే మనం ఏం చేస్తున్నాం ఫస్ట్ ఎక్స్ తీసుకుంటున్నాం. తక్కువ అంటే 100 - ఎక్స్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం 100 - 20 80 అని చెప్పి రాసాం ఇంటూ 100 అంటాం. అంటే ఇది ఎప్పుడు తక్కువ కేసు. మరి ఎక్కువ కేసు ఆర్ పెరిగిన కేసు ఎంత x/100 + x వస్తుంది ఇంటూ 100 వస్తుంది. సో ఇది మనకు పెరిగిన కేసు, ఇది తగ్గిన కేసు వచ్చేస్తుంది. సో రెండు కేసెస్ ఉంటాయి మనకి. ఫస్ట్ తగ్గిన కేసు x/100 - x ఇంటూ 100. అంటే క్వశ్చన్లో ఒక పర్సెంటేజ్ ఉంటుంది. తగ్గిన పెరిగిన అని చెప్పి విలువలు ఇస్తాడు కాబట్టి అటువంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకి ఫస్ట్ x/100 - x తగ్గితే, పెరిగితే x/100 + x పెరిగినప్పుడు. సో ఈ విధంగా చూస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువు ధర 25% పెరిగినా మొదటి ధరకి చేరుకోవాలన్నా ఎంత శాతం తగ్గాలి? సేమ్ క్వశ్చన్ ఇంతకుముందు చెప్పిన విధంగానే ఇక్కడ ఏమంటుండు మొత్తం క్వశ్చన్లో ఒక పర్సెంటేజ్. ఒకసారి పెరిగివు తగ్గుడు టాపిక్ వచ్చినప్పుడు మనం ఇంతకుముందు ఫార్ములా వాడచ్చు డైరెక్ట్గా. ఫార్ములా ఏంటి? ఫార్ములా పక్కకు పెట్టేస్తే మనకి ఇచ్చిన వాల్యూ 25% ఫస్ట్ రాసుకోవాలి. పెరిగింది అంటే 100 + 25 125 ఇంటూ 100 మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. 25 25 5 5 1 5 20. సో రిమైనింగ్ 20%. సో మనకి ఇక్కడ ఏం చేస్తున్నామంటే పెరగడం తరగడం ఎక్కువ తక్కువ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఎక్కువ అంటే 100 + x కింద, తక్కువ అంటే 100 - x కింద. సో x/100 + x ఒకసారి తీసుకోవాలి, తగ్గితే 100 - x తీసుకోవాలి. సో క్వశ్చన్ అనేది డిపెండింగ్ అని ఫస్ట్ వాడండి. ఇక్కడ క్వశ్చన్ స్టార్ట్ అయ్యేటప్పుడు పర్సంటేజ్ తర్వాత ఈ పెరిగిన తగ్గిన చూస్తాం. అఫ్కోర్స్ ఇక్కడ కూడా తగ్గడం అనేది ఉంటుంది. దీన్ని కన్సిడర్ చేయొద్దు. మనం ఏం కన్సిడర్ చేయాలి? క్వశ్చన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ పర్సంటేజ్ వచ్చిన తర్వాత దాని పక్కన పెరిగినా అంటే 100 + x తీసుకోవాలి, తగ్గితే 100 - x తీసుకోవాలి. సో అది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ జీతం 10% పెరిగిన తర్వాత 10% పెరిగిన తర్వాత 10% తగ్గిన. ఏ జీతం 10% పెరిగిన తర్వాత 10% తగ్గిన అయినా తన జీతంలో మార్పు ఏంటి? సో ఇది ఒక క్వశ్చన్ అండి. ఇది వేరే క్వశ్చన్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. సో ఏ జీతం 10% పెరిగింది, వెంటనే 10% తగ్గింది, ఆయన జీతంలో మార్పు ఏంటి? సో ఇంతకుముందు లెక్కనే 10% పెంచిండు, అఫ్కోర్స్ 10% తగ్గించిండు, తేడా ఏముంటుంది? ఏముండదు అని చెప్పి అనుకుంటే తప్పండి. అదే 100 రూపాయలు పెంచి 100 రూపాయలు తగ్గిస్తే మార్పు ఉండదు. కానీ పర్సంటేజ్ వేరు, నంబర్ వేరు. సో నంబర్ గురించి మాట్లాడు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1000 రూపీస్ ఉంది, 10% పెంచేసిండు. 10% వేస్తే 1000లో 10% 100 పెరిగితే 1100 అయింది. మళ్ళీ ఏం చేసిండు? 10% తగ్గించిండు. 10% తగ్గించిండు. 1100 10% ఎంత? 110. సో 1100 - 110 చేస్తే 990 వస్తుంది. ఫస్ట్ ఎంత ఉండే? 1000 రూపాయలు ఉండే. ఇప్పుడు ఏమైంది? 990 అయింది. డిఫరెన్స్ ఏమైంది? 10 రూపాయలు తగ్గింది ఇక్కడ. సో 10 రూపాయలు అనేది ఎంత పర్సెంటేజ్ అండి? 1000లో 1% తగ్గింది. 1% తగ్గింది. మొత్తం ఓవరాల్గా 1% తగ్గడం జరిగింది. సో ఇప్పుడు చూడండి ఒకసారి. అదే 1000 రూపాయలు పెంచేస్తే అతను 1000 రూపీస్ ఉంది అనుకుందాం. 100 రూపీస్ వేస్తే 1100. 100 రూపీస్ తగ్గిస్తే 100 రూపీస్, మళ్ళీ 1000 రూపీస్ వస్తుంది. కానీ పర్సెంటేజ్ విషయానికి వచ్చేసరికి డిఫరెంట్ అయిపోతుంది. సో ఈ క్వశ్చన్ ఏంటి? 2 పర్సెంటేజ్ కనపడుతున్నాయి. 2 పర్సెంటేజ్ కనబడుతున్నాయి. ఇంతకుముందు క్వశ్చన్ ఏంటి? ఒకటే పర్సెంటేజ్ కనబడ్డప్పుడు x/100 + x ఇంటూ x/100 + x ఇంటూ 100 చేస్తాం. ఇక్కడ మనకి 2 పర్సెంటేజ్ కనబడతాయి. మరి దీనికి ఏ విధంగా చేయాలంటే సింపుల్ ఫార్ములా అండి. ఇది అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అంటే దీర్ఘచతురం, చతురస్రాల విషయాలు కూడా ఉపయోగపడుతుంది. ఆ ఫార్ములా వచ్చేసి x + y ± xy/100.
సో ఎక్స్ అంటే ఫస్ట్ క్వాంటిటీ, వై అంటే సెకండ్ క్వాంటిటీ. సో ఎప్పుడైతే పెరిగినా అంటే మనం ప్లస్ తీసుకుంటాం, పెరిగినా అంటే ప్లస్ తీసుకుంటాం, పెరగడం ఎక్కువ అంటే ప్లస్ తీసుకుంటాం, తగ్గినా అంటే మైనస్ సింబల్ పెట్టేస్తాం. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఫస్ట్ ఎక్స్కి పెరిగింది అంటే +10, తర్వాత వైకి తగ్గింది, వై శాతం తగ్గింది కాబట్టి -10. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా, ఈ సింబల్ అనేది ఈ ప్లస్ ఇంటూ ప్లస్ పైన డిపెండ్ అవుతుంది. ఇక్కడ ఏముంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ఏం లేకపోతే ప్లస్ కదా, ప్లస్ ఇంటూ మైనస్ ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. ఇక్కడ సింబల్ అనేది ఇక్కడ నుంచి డిపెండ్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఎక్స్ అంటే 10 అండి, అగైన్ వై అంటే 10/100. +10 -10 గెట్ క్యాన్సల్, రిమైనింగ్ -100/100 అంటే 1 అండి, -1. సో 1% చేంజ్ అండి, మార్పు, ఈ మైనస్ తగ్గుదల. సో 1% తగ్గిందని చెప్పేసి ఆన్సర్ రాస్తాం, 1% తగ్గిందని చెప్పి ఆన్సర్ రాస్తాం. సో ఈ క్వశ్చన్ని పెరిగినా తగ్గినా, పెరిగినా తగ్గినా కూడా వాడచ్చు ఈ క్వశ్చన్. సో ఇప్పుడు మనకి పెరిగితే ప్లస్ తీసుకుంటాం, తగ్గితే మైనస్ తీసుకుంటాం. దాని కింద క్వశ్చన్ చూడండి ఒకసారి, కరెంట్ ఛార్జీలు 30% పెరగడం వల్ల వాడకంలో 30% తగ్గినాం, అయినా ఖర్చు 5%. సో ఇక్కడ కూడా మళ్ళీ 2%, అంటే క్వశ్చన్లో 2% కనబడినప్పుడు ఫార్ములా వాడతాం. 2% ఉన్నాయి, ఒకసారి పెరిగింది అంటుండు. సో +10, ఎక్స్ ఈక్వల్ ఎంత, +30, అండ్ వై ఈక్వల్ ఎంత, తగ్గింది, -30. సబ్స్టిట్యూట్ చేద్దాం, +30 -30 ప్లస్ ఇంటూ మైనస్ -30 ఇంటూ 30/100. +30 -30 గెట్ క్యాన్సల్, 0 0 0 0 గెట్ క్యాన్సల్, 3 3 is 9. సో ఓవరాల్గా 9% తగ్గును, ఓవరాల్గా 9% తగ్గును. ఈ మైనస్ దేన్ని చూపిస్తుంది, తగ్గుదలను చూపిస్తుంది. అంటే ఎంత శాతం తగ్గును అంటే 9% తగ్గును. మార్పు ఎంత, 9% తగ్గింది, మార్పు శాతం ఎంత, 9% తగ్గింది.